సో అందరికి కూడా ఇవాళ మన క్లాస్ ఏంటంటే భారతరత్న అవార్డు పైన మీ అందరికి కూడా నేను మంచి గ్లింప్స్ ఇవాళ నేర్చుకుందాం, ఓకేనా? ఎందుకంటే రేపొద్దున మీరు కూడా బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ని అడగొచ్చు వాట్ ఈస్ భారతరత్న అని చెప్పేసి. సో మీకు సాధారణంగా మీరు స్కూళ్ళల్లో మీకు అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తే గోల్డ్ మెడలు, సిల్వర్ మెడలు, బ్రాంజ్ మెడల్ ఇస్తూ ఉంటారు. ఇస్తారా? అలాగే మీకు తెలుగు సినిమాలో కొంతమంది ఈ మధ్యకాలంలో ఫిలింఫేర్ అవార్డు అని ఇస్తారు కదా. ఫిలింఫేర్ అవార్డు తెలుసా? పోనీ నేషనల్ అవార్డు తెలుసా? మొన్న అల్లు అర్జున్కి వచ్చింది, పుష్ప హీరోకి వచ్చిందా? అట్లా భారతరత్న కూడా ఒక అవార్డు. సో ఇప్పుడు అడుగుతా, ఎవరైనా చెప్పగలుగుతారా భారతరత్న అవార్డు గురించి? ఎవరైనా ఒక్కరు మీకు తెలిసింది చెప్పండి, ఏమన్నా సరే. ఇగోండి మళ్ళీ చెప్తున్నా, ఒక సామెత ఉంది, వన్ హూ ఆస్క్స్ ఈజ్ ఏ ఫూల్. నేను మళ్ళీ ఎప్పుడు చెప్తా, వన్ హూ ఆస్క్ ఈజ్ ఏ ఫూల్. అంటే అడగాలి, రాకుండా ఏదైనా అడగాలి, మనం అప్పటికే ఫూల్ అవుతాం. కానీ వన్ హూ డజంట్ ఆస్క్ రిమైన్స్ ఫూల్ ఫర్ ఎవర్. అంటే అడగకుండా కూర్చున్నాం అనుకోండి, వీ విల్ రిమైన్ ఫూల్ ఫర్ ఎవర్. సో మీరు ఫూల్ ఫర్ ఎవర్ ఉందామనుకుంటురా, ఇప్పటికే ఫూల్ అవుదామనుకుంటురా? అడగాలి. సో ఎవరికి ఏం తెలుసో చెప్పండి భారతరత్న గురించి. నీకేమన్నా తెలుసా పవన్ భారతరత్న గురించి? హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఇంకా నీకేమన్నా తెలుసా కార్తిక్? నిల్చో, ఏం కాదు. నీకేమన్నా తెలుసా భారతరత్న గురించి? ఇండియాస్ హైయెస్ట్ సివిల్ అవార్డ్ సార్. ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఓకే, ఇంకా ఇంకొకని తెలుసా? పల్లవి, నీకేమైనా తెలుసా? అమ్మాయిలలో ఒక తెలుసా? నో. విమల నీకు తెలుసా? ఏమి చూసిరా? నీకు తెలుసా అనీష్? ఏం తెలుసు? అన్నిటికంటే పెద్ద అవార్డు సార్. అన్నిటికంటే పెద్ద సైజ్ పెద్ద ఉంటుందా? సైజ్ పెద్దది, హైయెస్ట్ అవార్డు సార్. హైయెస్ట్ అవార్డు ఎవరికైనా వచ్చినట్టు తెలుసా నీకల్లా? సచిన్ టెండూల్కర్ వచ్చింది. కానీ ఇంకొకరిని చెప్పగలుగుతారా పేరు? ఇంకొకరిని వచ్చే పేరు చెప్పగలుగుతారా సచిన్ కాకుండా? ఎనీవన్ చెప్పలేరు కదా. సో ఇప్పుడు చెప్తా వినండి, ఇక్కడ రండి. సో భారతరత్న అనేది ఏంటంటే, ఒక ఇద్దరు స్టూడెంట్స్ కూడా రండి అని చెప్తా ఉంటాను. ఇప్పుడు భారతరత్న అనేది ఏంటంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డు. మన ఇండియాలోనే అత్యంత పెద్ద అవార్డు ఇదే. ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947లో వచ్చిన తర్వాత 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అవార్డుని 1954లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ అవార్డు ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ఇప్పటి వరకు 52 మందికి మాత్రమే, 52 నుంచి 54 మెంబర్స్కే ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. 54 మెంబర్స్కే ఈ అవార్డు ఇచ్చారు. ఎందుకంటే లేరు కాబట్టి. అయితే 52 నుంచి 54 మధ్యలో ఉంటుంది, దాదాపుగా 53 మంది అని అనుకుంటున్నాను, ఓకేనా? సో ఇక్కడ ఈ అవార్డు ఎవరిస్తారు? ఇప్పుడు మీ స్కూల్లో మీకు అవార్డు ఎవరు ఇస్తారమ్మా? ప్రిన్సిపల్ మేడం ఇస్తారు. మరి ఈ అవార్డు ఈ అవార్డు ఎవరికి ఇస్తారమ్మా? ఈ అవార్డు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తాడు. ఎవరమ్మా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తాడు ఈ అవార్డు. మరి ఈ అవార్డు ఇవ్వమని ఎవరు చెప్తారు ప్రెసిడెంట్కి? ఇప్పుడు మీరు ఫస్ట్ టైం క్లాస్ వస్తారు, మీకు అవార్డు ఇవ్వాలి అంటే క్లాస్ టీచర్ చెప్తుంది. మేడం పోయేసి, మేడం ఇగో మా క్లాస్లో ఫస్ట్ ఇన్ క్లాస్ ఈమెకు బ్యాచ్ ఏం చెప్తుంది. ఇప్పుడు ఆమె ఉంది కదా, పల్లవి కదా, ఇప్పుడు ఈమె ఉంది, స్కూల్ క్యాప్టెన్ బ్యాచ్ పెట్టుకుంది. సో ఒక 3-4 బ్యాచ్లు పెట్టుకుంది. ఈమెకి బ్యాచ్ మేడం పెట్టింది, కానీ బ్యాచ్ ఏమని చెప్పింది ఎవరు ఈమెకి? అలా క్లాస్ టీచర్ ఇట్లా రిపోర్ట్ని బట్టి ఇచ్చినారు, అంతే కదా. ఇట్లా ఈ అవార్డు ఏమని చెప్పేసి చెప్పేది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే, అయ్యా ప్రెసిడెంట్ గారు ఈయన భారతరత్న ఇవ్వండి. ఏ రోజు ఇస్తారు? January 26కి రిపబ్లిక్ డేకి ఇస్తారు అన్నమాట. సో అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో రిపబ్లిక్ డేకి ఇచ్చే అవార్డ్స్ ఇవి, అర్థమైందా? సో ఈ అవార్డు గురించి ఇంకా నేను బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు కట్ చేసినాం.